సో మొత్తంగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఎజెండాతో వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ మరొక వ్యక్తి గురించి కూడా పర్టికులర్గా మాట్లాడుకోవాలి. కవిత రాజకీయం. కవిత బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి అసలు బీఆర్ఎస్ పార్టీకి మేలు చేయడానికి కవిత బయటకు వచ్చారు అనే దగ్గర నుంచి మొదలు పెడితే కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మేలు చేయడానికే కవిత స్టెప్స్ అన్నీ కనబడుతున్నాయి అనే దాని పరిస్థితి వరకు వచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో కూడా కవిత చాలా ఘాటుగానే బీఆర్ఎస్ పార్టీని విమర్శించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా బీఆర్ఎస్ పార్టీని ఆవిడ చెడు కూడా ఆడుకున్నారు. అటు ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ మీద కూడా అదే స్థాయిలో మరి బాణాలు ఎక్కువ పెడుతున్నారు. ఎక్కడా కూడా బీజేపీని అయితే పెద్దగా కేంద్రంలో ఉన్న బీజేపీని మామూలుగా ప్రశ్నిస్తున్నారు తప్ప పెద్దగా ఎక్కడ బీజేపీని అయితే ఏమి అంటున్న పరిస్థితులు అయితే లేవు. ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, కవిత ఈక్వేషన్స్, కవిత బయటకు వచ్చి మాట్లాడిన విధానం, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడాలి. రైట్, మొత్తానికి 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు జరగబోతున్న ఎన్నికలు తెలంగాణలో రసవత్తరంగానే పోలింగ్ జరగబోతుంది. ఎన్నికల కమిషన్ ఆ ఏర్పాట్లు చేసింది. ఓటర్ కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ బూతులకు చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. 12,930 మంది అభ్యర్థులు, 8,203 పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు జరగబోతున్న పోలింగ్ వివరాలని మగధా న్యూస్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.